హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేది అమ్మ ఏమైనా పెట్టు అని. సో వాళ్ళ కోసం ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ చేస్తున్నాను. సో అదేంటంటే చికెన్ పకోడీలా అనిపించే వెజ్ పకోడీ. సో ఈ వెజ్ పకోడీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. జస్ట్ 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో మిల్ మేకర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. అలాగే 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. సేమ్ ఇలాగే క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి అందులోకి చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీరా, జీలకర్ర మన పౌడర్ ఉన్నా పర్లేదు, లేదంటే జీలకర్ర డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనము గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా క్యారెట్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోకి మనము 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి 4 to 5 పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్ లాగా చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. సో వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పైన అంతా రెడ్డిష్లో ఉంటుంది కానీ లోపలంతా పిండి అలానే ఉండిపోతుంది. అందుకని వీటిని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీ వెజ్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ స్నాక్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.